హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మనం ఈ వీడియోలో 30 మినిట్స్లో లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాం. సో నైటే కడిగి పెట్టుకున్న బెండకాయలని స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. అండ్ స్ట్రెయిన్ చేసుకుని మూసి పెట్టుకోవాలి. సో మనం ఇప్పుడు పప్పు సాంబార్కి కావాల్సిన కాయగూరలు వెజిటేబుల్ అన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం. అండ్ టిఫిన్ కోసం కొన్ని నట్స్ ఉడికించుకున్నాం. సో అన్నీ రెడీగా కట్ చేసి ఉంచుకొని మనము ఆ లోపల రైస్ అండ్ పప్పు ఉడికించుకున్నాం. సో బెండకాయ ఫ్రై కోసము కొంచెం ఆనియన్ కరివేపాకు వేసి బాగా వేయించుకుంటున్నాం. సో కొంతమంది పోపు కూడా పెట్టి వేయించుకుంటారు, బట్ మనమైతే ప్లెయిన్గానే వేయించుకుంటున్నాం. పక్కకైతే పప్పు సాంబార్ కోసం, ముల్లంగి పప్పు సాంబార్ కోసం అండ్ వంకాయ కూడా వేసుకున్నాను వెజిటేబుల్. సో ఎవరికి ఏ వెజిటేబుల్ కావాలో అది ఎవరి ఇష్టం వాళ్ళది. సో నేనైతే ఇలా వేసుకున్నాను. సో ఇప్పుడు పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకొని దాన్ని మంచిగా, సో మనకు బెండకాయ అయితే అయిపోవచ్చింది. సో ఉప్పు కారం అంతా వేసుకున్నాను, కొంచెం పసుపు ఉప్పు కారం అంతా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాను. సో కొంచెం నీళ్ళు అవసరం పడింది, చిలకరించుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనం వెజిటేబుల్లోకి చింతపండు వేసుకున్నాము, చింతపండు కలిపినది. సో పసుపు అంతా, కారం, 2 పచ్చిమిర్చి, టమోటాలు అన్నీ వేసుకొని ఇలా బాగా మెదుపుకున్న పప్పుని వేసి కలుపుకోవడం. ఫైనల్ టచ్ కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచి ఉడికించుకోవాలి. సో మనకు పప్పు సాంబార్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకుంటున్నాము. ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈరోజు మనము నట్స్, ఐరన్ రిచ్ కంటెంట్ ఉండేవి ఉడికించుకున్న శనగలు అనమాట అవి. సో వాటిల్లోకి మనము వితౌట్ ఆయిల్ లేకుండా మనం సో ఇవన్నీ మిక్స్ చేసుకొని సో టిఫిన్కి రెడీ చేసుకుంటున్నాము. ఫస్ట్ బౌల్లో ఉడికించుకున్న గింజలు వేసుకోవాలి. అండ్ ఆనియన్, మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, కట్ చేసిన కొత్తిమీర అండ్ అవకాడో పేస్ట్ చేసుకున్నామండి. అవకాడో పేస్ట్ సగం అవకాడోలోకి ఒక పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు ఒక 2 వేసి పేస్ట్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ కూడా వేసుకుంటున్నాము. సో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపిన తర్వాత పెప్పర్ అది, సో బాగా కలిపిన తర్వాత ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ చెక్క వేసి బాగా పిండుకోవాలి. పిండుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది హెల్త్కి చాలా మంచిదండి బ్రేక్ఫాస్ట్. సో పైన కారం బూందీ చల్లుకొని గార్నిష్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మనకు టిఫిన్ రెడీ అయిపోయింది. ఇంతే అండి, సింపుల్గా మార్నింగ్ లేచిన వెంటనే పప్పు బియ్యం నానపెట్టి పక్కన పెట్టేసి కాయగూరలన్నీ కట్ చేసుకొని ఫటాఫటా చేసుకుంటే రెడీ.